ఇవన్నీ చర్చిద్దాం. ఈనాడు ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కూడా వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక అజయ్ కుమార్ సజ్జా, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. బాలకోటి గారు, అమరావతి బహుజన్ జేఏసీ ఐకాసా అధ్యక్షులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా అజయ్, మిత్రులకు కూడా ఏంటి అమరావతి ఊపిరి పోసుకుందా? తప్పకుండా వర్మ గారు, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించిన విషయం, 5 ఏళ్ల నరకం తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది అని ఒక సంతోషం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యక్తపరిచారు. ఎందుకంటే దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం, మళ్ళీ అమరావతిని పునఃప్రారంభించడం. ఎందుకంటే 2015లో అప్పుడే పుట్టిన అమరావతిని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చంపేశారండి. మళ్ళీ దానికి ఊపిరి పోయటానికి ఆ రోజు ఏ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు, మళ్ళీ ఆయన చేతుల ద్వారానే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది, పునఃప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి వర్మ గారు, నిన్నటి నుంచి మేము చూస్తున్నాం, మోడీ గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో, కొంతమంది అనలిస్టుల్లో, వీళ్ళందరిలో కూడా ఏమవుతుందంటే ఒక చర్చ, ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎవరికి అవసరం, దేనికి అవసరం, ఏముంది అక్కడ, మళ్ళీ మాటలే కదా, ఏం చేస్తారు వీళ్ళు. సార్ ఇక్కడ ఒకటి, రైట్ వెంకటరెడ్డి గారు, వర్మ గారు నమస్తే. స్టార్ట్ అయిందా, వెటకారం స్టార్ట్ అయిందా? రైట్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంత పెద్ద ఈవెంట్కి వెళ్ళలేదేంటి? అమరావతి రాజధాని ఇంకా ఏమైనా మారుతుందా మళ్ళీ ఎప్పుడన్నా, మళ్ళీ మీరు మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ? వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. అమరావతి అంతకుముందు కూడా రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అమరావతి కూడా రాజధాని, అమరావతితో పాటు మరొక 2 చోట్ల రాజధానులు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది న్యాయస్థానాల్లో ఉంది, స్టిల్ న్యాయస్థానాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక పాయింట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, పిలిచారు కదా అంటే, రేపు పొద్దున మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది, మా ఇంట్లో జీతగాడి చేత మీకు ఇన్విటేషన్ పంపిస్తే వస్తారా మీరు? నేను ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మనకుండా మా ఇంట్లో జీతగాడి చేత పంపిస్తే మీరు వస్తారా? చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఇంట్లో డ్రైవర్ చేత పంపిస్తే ఇన్విటేషన్ వస్తాడా? ఎవరు వచ్చారు? ఎవరో ఒక ఎంప్లాయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎంప్లాయీలో ఒక ఎంప్లాయీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గరకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా అంటే, ఆయన లేడంటే పిఏకి ఇచ్చేసి మేము ఇన్విటేషన్ ఇచ్చాక రమ్మంటే, ఏ హోదాలో ఇచ్చారు, దేని ప్రకారం ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇన్విటేషన్ ఇచ్చిన విధానాన్ని బట్టి వస్తారు. మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది, లొకేషన్ వాళ్ళ అబ్బాయిలకి మా డ్రైవర్ చేత పంపిస్తారు, రమ్మనండి, వస్తారా? మాట్లాడటానికి కనీసం సిగ్గు ఉండాలి కదా. ఎవరైతే ఇన్విటేషన్ పంపిస్తారండి, చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఎవరు ఇచ్చారు? స్వయాన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇచ్చారు, ఇచ్చినా కూడా రాలే మరి ఆయన, ఎందుకంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ దొబ్బుతున్నారు కదా. ఆ రోజు ఏదైతే 3 పంటలు పండేటటువంటి భూములు నాశనం చేస్తావు అమరావతి అని చెప్పి ఎన్నికలకు ముందు ఏదైతే చిరంజీవి గారిది ఒక ట్రోల్ అవుతుంది కదా, అందుకని రాలేదేమో అంటున్నారు. అసలు ఇది డిస్కషనా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా రాలేదు, కానీ వచ్చిన వాళ్ళు ఏం పొడిశారు అంటున్నారు, దాని మీద చెప్పాలి కదా. నిన్న అట్టహాసంగా 276 ఎకరాలలో 6500 మంది పోలీసుల బందోబస్తుతో 37 మంది ఐపీఎస్లు, ట్రైనీ ఐపీఎస్లు, వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరి సమక్షంలో 8000 బస్సులు, 5000 కార్లు,